హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి లవ్ అండ్ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న డెకాయిట్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన హీరో హరిదాస్ని చూపిస్తారు. అయితే ప్రస్తుతం హరి కడప సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉంటాడు. ఇంకా అలా ఒకరోజు హరి బర్త్డే అవ్వడంతో తనని కలవడానికి ఇషాక్ అనే వ్యక్తి జైలుకి వచ్చి హరిని కలుస్తాడు. ఇషాక్ని చూసిన హరి బయటికి వెళ్ళి 6 నెలలు అయింది కదా, నన్ను మర్చిపోయి ఉంటావు అనుకున్నా అనగా దానికి ఇషాక్ ఎలా మర్చిపోతా, జైలు నుండి బ్రతికి బయటపడిందే నీ వల్ల కదా అంటాడు. అప్పుడే హరి ఇంతకీ నా బర్త్డే గిఫ్ట్ ఎక్కడని అడగ్గా ఇషాక్ హరికి టిఫిన్ బాక్స్ ఇస్తాడు. అందులో హల్వా ఉంటుంది. అది చూసిన హరే, హల్వా నా ఫేవరెట్ అని నీకు ఇంకా గుర్తుందా అని అలా హల్వా తిన్న హరే తన చేయి మీద ఉన్న జే అనే పచ్చబొట్టుని చూసి ఫీల్ అయ్యి జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే స్టోరీ కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. హరిది హిందూపురం. హరి పేరెంట్స్ తన చిన్నతనంలోనే చనిపోగా హరి అనాథగా పెరిగి ఉంటాడు. అలా హరి తనకంటూ ఎవ్వరూ లేరు అని బాధపడుతున్న సమయంలో అదే ఊరిలో ఒక పెద్ద కుటుంబానికి చెందిన సరస్వతి అనే అమ్మాయి తన జీవితంలోకి వస్తుంది. సరస్వతికి ఫాదర్ చనిపోగా ప్రస్తుతం తన అమ్మ అన్నయ్యలతో పాటు ఉంటుంది. అలా ఒక హరి బర్త్డే రోజే సరస్వతి అండ్ హరిలకి పరిచయం అయ్యి ఒకరికొకరు నచ్చి ప్రేమించుకుంటూ హ్యాపీగా ఉంటారు. హరి ప్రతి బర్త్డేకి సరస్వతి స్పెషల్గా హల్వా తనే చేసి తీసుకొని వచ్చి హరికి ఇస్తూ ఉంటుంది. హరి సరస్వతిని జూలియట్ అని, సరస్వతి హరిని రోమియోని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. ఇంకా సరస్వతి హరికి కార్ డ్రైవింగ్ కూడా నేర్పిస్తూ ఉంటుంది. కానీ హరి మాత్రం కార్ డ్రైవింగ్ సరిగ్గా నేర్చుకోలేక ప్రతిసారి చెట్టును గుద్దేస్తూ ఉంటాడు. ప్రతిసారి ఇలాగే జరుగుతూ ఉండడంతో సరస్వతి తనతో ఎన్నిసార్లు నీకు నేర్పించాలి అని సీరియస్ అయ్యి, నీకు గుర్తుంది కదా ఎంబీబీఎస్ చేయడానికి 3 నెలల్లో నేను ఢిల్లీకి వెళ్ళబోతున్నాను అని, డ్రైవింగ్ నీకు ఎందుకు నేర్పిస్తున్నానో తెలుసా, నువ్వు ట్రావెల్స్ ఓపెన్ చేసి బాగా సెటిల్ అవ్వచ్చు అనే కదా, అలా సెటిల్ అయితే మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పించడం ఈజీ అంటుంది. అది విన్న హరి వారు ఒప్పుకోకపోతే మనం లేచిపోవడమే కదా అంటాడు. అది విన్న సరస్వతి ముందు సెటిల్ అవ్వడం గురించి ఆలోచించు అని సీరియస్ అవ్వగా హరి తనని కూల్ చేసి హగ్ చేసుకుంటాడు. ఇప్పుడే ఇషాక్ ఇన్ని సంవత్సరాలు అయింది, ఆ అమ్మాయి మీద ఇంకా కోపం పోలేదా, కోపం అని చెప్తావు ఎందుకో చెప్పవు, ఎలా కలిశారో చెప్తావు ఎందుకు విడిపోయారో చెప్పవు, అసలు ఏం జరిగిందిరా అని అడగ్గా దానికి హరి నా జీవితాన్ని నాశనం చేసింది బాయ్, మా అమ్మ స్థానంలో తనని చూశాను, ప్రేమ పెళ్ళి అనింది కానీ చివరికి తన ఫ్యామిలీనే ముఖ్యమని నన్ను మోసం చేసిందని జరిగింది చెప్తాడు. నిజానికి ఆ రోజు సరస్వతి బర్త్డే కాగా హరి సరస్వతిని కలిసి తనకి సర్ప్రైజ్ ఇవ్వాలని హరి రెంట్కు ఉండే ఇంటి అమ్మాయి మల్లిని తీసుకుని గుడికి వెళ్ళగా సరస్వతితో పాటు తన అన్నయ్య రమేష్ కూడా రావడంతో హరి సరస్వతిని పక్కకి తీసుకెళ్లి నువ్వు ఒంటరిగా వస్తే నీకు సర్ప్రైజ్ ఇద్దాము అనుకున్నా కానీ మీ అన్నయ్య కూడా వచ్చాడు అంటాడు. దానికి సరస్వతి నాన్న చనిపోయాక అన్నయ్యనే నాకు అన్నీ కదా, సరేలే రాత్రి నీ ఇంటికి వస్తాను అని చెప్పడంతో హరి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మల్లిని మర్చిపోయి ఇంటికి వెళ్ళి సరస్వతి కోసం తనకి ఎంతో ఇష్టమైన ఆక్వామెరైన్ రంగు గల రింగుని రెడీ చేసి ఇల్లంతా డెకరేట్ చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరో పక్క మల్లిని గుడిలో చూసిన రమేష్ తనతో మురికి జాతి వాళ్ళు గుడిలోకి రావటమే తప్పు అనగా అది విన్న మల్లికి కోపం వచ్చి తనపై సీరియస్ అవడంతో అలా గొడవ జరుగుతుంది. మరో పక్క ఇంటికి వెళ్ళిన హరి సరస్వతి వస్తుంది అని తన కోసం స్పెషల్గా గిఫ్ట్ రెడీ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంటికి వచ్చిన మళ్ళీ గుడిలో జరిగింది తనకి చెప్పాలి అనుకుంటుంది కానీ చెప్పదు. మల్లిని చూసిన హరి ఇంటి వెనక చెక్క కుర్చీ ఉంది తీసుకురమ్మని చెప్పడంతో అలా మళ్ళీ ఇంటి వెనక్కి వెళ్ళగా ఇంక అప్పటికే అక్కడ వెయిట్ చేస్తున్న రమేష్ అంటూ తన మనుషులు మల్లిపై అటాక్ చేస్తూ తనపై బలవంతంగా అత్యాచారం చేయబోతారు. దాంతో మళ్ళీ గట్టిగా అరుస్తుంది. ఆ సౌండ్స్ విన్న హరి బయటకు వచ్చి చూసి వారిపై అటాక్ చేయబోగా రమేష్ మనుషులు హరిని దారుణంగా కొడతారు. ఇంకప్పుడే రమేష్ మళ్ళీ ప్రైవేట్ పార్ట్ పై దాడి చేసి చంపబోగా అది చూసిన హరి కోపంతో రమేష్ పై దాడి చేసి తల బద్దలు కొట్టి చంపడంతో మిగతా వారు అక్కడ నుండి పారిపోతారు. ఇంకప్పుడే అక్కడికి వచ్చిన సరస్వతి హరి తన అన్నయ్యని చంపడం చూసి షాక్ అయ్యి ఏడుస్తుంది. సీన్ కట్ చేస్తే పోలీసులు హరిని రమేష్ ని చంపిన కేసులో అరెస్ట్ చేయగా పోలీసులు అండ్ సరస్వతి ఫ్యామిలీ తరపు లాయర్ కలిసి రాత్రే రమేష్ అండ్ సరస్వతి కారులో హరి ఇంటి వైపుగా వెళ్తూ ఉంటే అప్పుడే హరి మల్లిపై బలవంతంగా అత్యాచారం చేయడం చూసి రమేష్ హరి నుండి మల్లిని కాపాడబోగా హరినే రమేష్ ని చంపేశాడు అని ఎఫ్ఐఆర్ రెడీ చేయగా తన అన్నయ్యని చంపాడు అనే కోపంతో సరస్వతి కూడా ఆ పేపర్స్ మీద సంతకం పెడుతుంది. అలాగే తను ఇప్పటిదాకా హరిని ఎప్పుడూ చూడలేదు అని చెప్పడంతో అదంతా చూసిన హరి గుండె ముక్కలైపోతుంది. తను ప్రాణంలా ప్రేమించిన అమ్మాయే అబద్ధం చెప్పి తనని దారుణంగా మోసం చేసిందని చాలా ఎమోషనల్ అవుతాడు. ఇంకా తను రమేష్ని చంపింది అందుకు కాదు అని మల్లితో సాక్ష్యం చెప్పించాలి అనుకోగా ఆ సంఘటన జరిగిన తర్వాత నుండి మళ్ళీ కనిపించకుండా పోయి ఉంటుంది. దాంతో ఈ కేసులో కోర్టు హరికి జైలు శిక్ష విధించడంతో 13 సంవత్సరాలుగా హరి జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. అలా హరి ఇషాక్కి అంతా చెప్పి అదే
జీవితం అనుకున్నాను, కానీ తన అన్నయ్య కోసం నా జీవితాన్ని నాశనం చేసేసింది. నాకు ఒక హెల్ప్ చేస్తావా బాయ్? తప్పు ఆపుదామని హత్య చేశాను, కానీ తప్పు చేయలేదు. నేను ఈ జైలు నుండి ఎలాగైనా తప్పించుకొని బయటపడాలి అని చెప్పగా దానికి ఇషాక్ తప్పకుండా హెల్ప్ చేస్తాను అంటాడు. ఇంకా అదే టైంకే దేశంలో కరోనా విజృంభిస్తూ ఉండడంతో ఒకే జైల్లో అంతమంది ఖైదీలు ఉండడం మంచిది కాదు అని కొంతమంది ఖైదీలను అక్కడికి దగ్గరలోని జైళ్ళకి పోలీస్ వ్యాన్లో షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అలా హరి అండ్ మిగతా ఖైదీల్ని ఒక పోలీస్ వ్యాన్లో మరో జైలుకి తీసుకెళ్తూ ఉండగా వారిని సేఫ్గా తీసుకెళ్లే బాధ్యత పోలీస్ ఆఫీసర్ జానకికి అప్పగించి ఉంటారు. అలా దారిలో ఒక రైల్వే గేట్ పడడంతో పోలీస్ వ్యాన్ అక్కడే ఆపుతారు. ఇంకప్పటికే ఇషాక్ మనిషి అక్కడ వెయిట్ చేస్తూ హరి అక్కడ నుండి తప్పించుకోవడానికి ఒక బైక్ కూడా రెడీ చేసి ఒక పక్కా ప్లాన్ ప్రకారం హరి అక్కడ నుండి బైక్ పై తప్పించుకొని పారిపోయేలా చేస్తాడు. దాంతో హరి అలా బైక్ పై అక్కడ నుండి పారిపోతూ ఉండగా పోలీస్ ఆఫీసర్ జానకి అండ్ టీం హరిని పట్టుకోవాలని తన వెంటపడి చాలా ట్రై చేస్తారు, కానీ హరి వారి నుండి తప్పించుకొని అలా ఇషాక్ సీక్రెట్ డెన్ దగ్గరికి వెళ్లి ఇషాక్ ని కలుస్తాడు. ఇంకా జానకి సెక్యూరిటీ సరిగ్గా చేయకపోవడం వల్లే హరి తప్పించుకున్నాడు అని తన పై అధికారులు తనపై సీరియస్ అవడంతో జానకి బాగా ఆలోచించి తన ఫాదర్ అయిన సిఐ రాంబాబుకి ఫోన్ చేసి విషయమంతా చెప్పి ఎలాగైనా సరే హరిని పట్టుకోమని చెప్పడంతో అది విన్న రాంబాబు అయ్యప్ప మాలలో ఉన్నా సరే హరిని పట్టుకుంటాను అని ప్రామిస్ చేస్తాడు. ఇక మరో పక్క హరిని చూసిన ఇషాక్ జైలు నుండి తప్పించుకొని గంట కూడా కాలేదు, అప్పుడే పోలీసులందరూ నీ కోసం వెతుకుతున్నారు, అందుకే నువ్వు దుబాయ్కి వెళ్ళి అక్కడే కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు రెడీ చేశాను. 3 రోజుల్లో ముంబై పోర్ట్ నుండి షిప్ బయలుదేరుతుంది. 10 లక్షలు రెడీ చేశాను. ఇంకో 60 లక్షలు సెట్ అయితే అదే షిప్లో నువ్వు కూడా వెళ్తావని చెప్తాడు. అది విన్న హరి ఇషాక్తో దుబాయ్కి వెళ్లే ముందు ఇక్కడ నేను పూర్తి చేయాల్సిన ఒక పని ఉంది అని చెప్పగా అది విన్న ఇషాక్ షాక్ అయ్యే ఏం పనిరా అని అడుగుతాడు. దానికి హరి ఆ పని ఏంటో చెప్తాడు. నిజానికి హరి జైలు నుండి తప్పించుకొని ఇషాక్ దగ్గరికి వచ్చే దారిలో సరస్వతిని చూస్తాడు. ఇప్పుడు సరస్వతికి పెళ్ళయ్యి చిన్ని అనే కూతురు కూడా ఉంటుంది. అయితే సరస్వతి తన కూతురుని తీసుకొని టెన్షన్ పడుతూ ఆటోలో వెళ్ళడం గమనించిన హరి తననే ఫాలో అవుతూ వెళ్తాడు. ఇంకా అలా సరస్వతి కరుణ అనే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఐసీయూలో ఉన్న తన భర్త భాస్కర్ని చూసి అక్కడి డాక్టర్తో మాట్లాడుతుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే భాస్కర్కి హార్ట్ ప్రాబ్లం ఉండడంతో తన వైద్యం కోసం సరస్వతి తన ఆస్తులన్నీ అమ్మి ఇంటి పేపర్స్ కూడా బ్యాంకులో పెట్టి లోన్ తీసుకొని అవి చాలక ఇంకా చాలా మంది దగ్గర డబ్బు అప్పుగా తీసుకొని వైద్యం కోసం ఖర్చు పెట్టి ఉంటుంది, ఎలాగైనా భాస్కర్ని కాపాడుకోవాలి అని. అయితే ఇప్పుడు డాక్టర్స్ భాస్కర్కి మరో వారం రోజుల్లోగా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే బ్రతకడు అని, అందుకే వెంటనే ఆ రేర్ బ్లడ్ గ్రూప్ గల హార్ట్ డోనర్ని అరేంజ్ చేసుకోండి అని, అలాగే హాస్పిటల్ డ్యూ బిల్స్ అన్ని క్లియర్ చేయండి అని చెప్పడంతో అప్పుడే సరస్వతికి తన బెస్ట్ ఫ్రెండ్ మీనా ఫాదర్ యాక్సిడెంట్లో బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడు అని, తనది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ అని తెలిసి మీనాతో మాట్లాడి తన ఫాదర్ హార్ట్ డొనేట్ చేసేలా మాట్లాడడంతో అలా ఆపరేషన్ కోసం అన్ని ఏర్పాట్లు రెడీ చేసి ఉంటుంది. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు రెడీ చేసి ఆపరేషన్కి డబ్బు కూడా పే చేశాక డాక్టర్స్ సరస్వతితో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కుదరదు అని చెప్తారు. అది విన్న సరస్వతి షాక్ అయ్యే ఎందుకు అని అడగ్గా దానికి మీనా నాన్న ఓల్డేజ్లో చనిపోవడంతో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కుదరదు అంటున్నారు, సారీ అని చెప్పి వెళ్ళిపోగా అది విన్న సరస్వతికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ అక్కడే కూర్చుంటుంది. అయితే అప్పుడే అదే హాస్పిటల్కి చెందిన స్టాఫ్ వ్యక్తి సరస్వతి దగ్గరికి వచ్చి డాక్టర్ మీరు 6 నెలలుగా హార్ట్ డోనర్ కోసం తిరుగుతున్నారు అని డాక్టర్ చెప్పాడు, మీరు 3 రోజుల్లో ₹1,00,00,000 రెడీ చేసుకుంటాను అంటే కలకత్తాలో సేమ్ బ్లడ్ గ్రూప్ హార్ట్ డోనర్ ఉన్నాడు, తనని ఇక్కడికి రప్పించి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తాను, డబ్బు రెడీ చేసుకుని చెప్పండి లేదంటే కళ్ళ ముందే ప్రాణం పోతుంది అని చెప్పడంతో ఎలాగైనా డబ్బు అరేంజ్ చేస్తాను అని చెప్తుంది. ఇంకా అలా ఇప్పుడు మొగుడిని కాపాడుకోవడానికి కూతురుని వెంటబెట్టుకొని ఏడుస్తూ తిరుగుతుంది అని చెప్పి తనని చూస్తే జాలి వేసింది అంటాడు. అలాగే నేను దుబాయ్కి వెళ్లేందుకు కావాల్సిన డబ్బు కూడా అదే హాస్పిటల్లో కనిపించింది అని తను అక్కడ చూసింది చెప్తాడు. కరోనా హాస్పిటల్ యాజమాన్యం శవాల మీద డబ్బులు సంపాదిస్తున్నారు, ఆ హాస్పిటల్కి ప్రాణభయంతో వచ్చే ప్రతి ఒక్కరికి ఆ రోగం ఈ రోగం ఉంది అని చెప్పి స్కానింగ్లు చేయాలి అంటూ అనవసరమైన బిల్లన్నీ వేసి డబ్బులు దొబ్బేస్తున్నారు. కరోనా ముందు 2 బ్రాంచులుగా ఉన్న హాస్పిటల్ ఇప్పుడు 5 బ్రాంచులు అయ్యింది అంటే పెద్ద నెట్వర్కే. ఆ డబ్బంతా అక్కడే రూమ్లో దాచి దాన్ని బ్యాగ్లో సర్ది ఎవరికీ తెలియకుండా అంబులెన్స్లో తీసుకెళ్లిపోతున్నారు అని, ప్రతిసారి ఈజీగా ₹1,00,00,000 దాకా షిఫ్ట్ చేస్తున్నారు. అందుకే అదే హాస్పిటల్లో పనిచేసే మంగా అనే అమ్మాయికి కొంత డబ్బు ఇచ్చి ఏ బ్రాంచ్ నుండి డబ్బు ఎప్పుడెప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఇన్ఫర్మేషన్ ఇచ్చేలా చేసుకున్నాను, ఆ డబ్బుని కొట్టేద్దాం, నాకు కారు నడపడానికి ఒక డ్రైవర్ కావాలి చాలు అనగా అది విన్న ఇషాక్ అయితే రవితో చెప్తాను అంటాడు. దానికి హరి అవసరం లేదు, నా జూలియట్ ఉంది కదా అంటాడు. అది విన్న ఇషాక్ తన భర్తని కాపాడుకోవడానికి పోరాడుతున్న తను ఈ దొంగతనానికి ఎందుకు హెల్ప్ చేస్తుందిరా అంటాడు. దానికి హరి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మరి డబ్బు కావాలి కదా అని చెప్పి నవ్వుతాడు. నిజానికి అప్పటికే హరి సరస్వతిని కలిసి మళ్ళీ నన్ను చూస్తా అనుకోలేదు కదా, నీ ఫ్యామిలీ కోసం నా జీవితం సంకనాకించావు, 13 సంవత్సరాలు నరకం అనుభవించాను, ఇప్పుడు జైలు నుండి తప్పించుకొని నీ మీద పగ తీర్చుకోవాలి అని వస్తే ఆ దేవుడే నిన్ను కష్టాల్లోకి తోసి నీ ముద్దుల కూతురికి మీలో ఒకరిని దూరం చేయబోతున్నాడు అని చెప్పి నవ్వగా అది విన్న సరస్వతికి చాలా కోపం వచ్చి
ఫ్యామిలీ గురించి మాట్లాడకను సీరియస్ అయ్యే అక్కడ నుండి హరిని వెళ్ళిపోమంటుంది. దానికి హరే నేను వెళ్ళిపోతే నీకు నిజం ఎలా తెలుస్తుంది అని నీ బెస్ట్ ఫ్రెండ్ మీనా డబ్బు కోసం తన ఫాదర్ హార్ట్ని నీకు కూడా అబద్ధం చెప్పి అదే హాస్పిటల్ వారు ₹1,00,00,000 ఆఫర్ ఇవ్వడంతో వారికి అమ్మేసిందే. ఆ హాస్పిటల్ వారు డబ్బు కోసం ఏమైనా చేస్తారో అని అంతా చెప్పి ఇప్పుడు నీ హార్ట్కి కావాల్సిన డబ్బు నీకు కావాలి అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది అని హాస్పిటల్ డబ్బు కొట్టేసే ప్లాన్ గురించి చెప్పి కారు డ్రైవ్ చేయాల్సింది నువ్వే అనగా అది విన్న సరస్వతికి మరో దారి లేక ఆ డీల్కి ఓకే చెప్పి ఉంటుంది. అలా హరి ఇషాక్కి అంతా చెప్పి ఇంకా మరుసటి రోజు దొంగతనం ప్లాన్ రెడీ చేసుకుని వెళ్ళి సరస్వతిని కలుస్తాడు. సరస్వతి తన కూతురు చిన్నీకి హరిని ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంది. అలా చిన్నీని స్కూల్లో వదిలేసి రాగా హరి తనతో మంగా ఇప్పుడే మెసేజ్ చేసింది, పెనుగొండ బ్రాంచ్లో నుండి డబ్బు ఈరోజే షిఫ్ట్ చేస్తారంట, డబ్బు నీకే అర్జెంట్, ఇప్పుడు డ్రైవర్ నువ్వు, దొంగ నేను, దక్కిన డబ్బులో 50-50 అనగా సరస్వతి నాకు మరో దారి లేదు అని చెప్పి ఓకే చెప్పడంతో అలా ఇద్దరు కారులో పెనుగొండ కరుణ హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటారు. అయితే ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి హరి ఇప్పటికీ కూడా తనని జైలుకు పంపిన సరస్వతి మీద పగ తీర్చుకోవాలనే ఉంటాడు. అది ఎలా అంటే డబ్బు దొంగతనం చేశాక కారులో వెళ్తూ ఉండగా పోలీసులు ఉండే చెక్ పోస్ట్ దారిలో వెళ్ళి అక్కడి పోలీసులకి సరస్వతి దొరికేలా చేసి డబ్బుతో హరి తప్పించుకొని పారిపోవాలి అనేదే తన ప్లాన్. అదే విషయం ఇషాక్కి చెప్పి చెక్ పోస్ట్ దగ్గర ఆల్రెడీ తన మనిషి వెయిట్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. అలా హరి అండ్ సరస్వతి హాస్పిటల్ కారు పార్కింగ్ ఏరియాలో వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే ఆ హాస్పిటల్ ఎండి రెడ్డి తన స్టాఫ్తో డబ్బు బ్యాగ్స్ తీసుకుని అంబులెన్స్ దగ్గరికి వచ్చి అంబులెన్స్లో పెట్టబోగా అది చూసిన హరి ఫేస్కి మాస్క్తో గన్ తీసుకుని అక్కడికి వచ్చి గన్తో వారిని బెదిరించి డబ్బు బ్యాగ్స్ తీసుకుని కారులో అక్కడ నుండి వెళ్ళబోగా రెడ్డి మనుషులు కారుపై అటాక్ చేయడంతో కారు యాక్సిడెంట్ అయ్యి డబ్బు బ్యాగ్స్ అన్ని కింద పడిపోయి నోట్ల కట్టలన్నీ అక్కడ వాటర్లో పడిపోతాయి. దాంతో సరస్వతి ఆ డబ్బునంతా బ్యాగ్లోకి సర్దుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మరికొంతమంది స్టాఫ్ రావడం చూసిన హరే సరస్వతిని ఇక్కడే వదిలేసి వెళ్తే తను దొరికిపోతుంది అనుకుంటాడు. కానీ అను అక్కడ నుండి తప్పించుకోవడానికి తనకి డ్రైవింగ్ రాదు అని, డబ్బు ఎత్తింది చాలే పద అని అలా కారు స్టార్ట్ అవ్వకపోవడంతో సరస్వతిని అంబులెన్స్ నడపమని చెప్పి అలా అంబులెన్స్లో చాలా కష్టపడి అక్కడ నుండి తప్పించుకొని పారిపోతారు. అదంతా చూసిన రెడ్డి కోపంతో రగిలిపోయి తన మనుషులతో వారిని వెంటనే పట్టుకురండి అని చెప్పడంతో రెడ్డి మనుషులు వారి వెంట పడతారు. దాంతో హరి సరస్వతిని చెక్ పోస్ట్ దగ్గర పోలీసులకు పట్టించాలి అని చూస్తే ఇప్పుడు తను కూడా దొరికిపోయే ఛాన్స్ ఉందని అంబులెన్స్ సైరన్ ఆన్ చేసి పోలీసులు ఆపకుండా అంబులెన్స్లో అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోతారు. ఇక అదే చెక్ పోస్ట్ దగ్గర డ్యూటీ చేస్తున్న సిఐ రాంబాబు ఆ అంబులెన్స్ నుండి కరెన్సీ నోట్లు పడిపోతూ వెళ్ళడం గమనించి అందులో పేషెంట్ లేడు అని అర్థమయ్యే దాన్ని ఫాలో అవుతూ వచ్చిన రెడ్డి కారు అండ్ అంబులెన్స్ని ఆపి అదే విషయం గురించి అడిగి మీరు ఇంత టెన్షన్ పడుతూ వచ్చారు అంటే ఆ అంబులెన్స్లో ఉంది బ్లాక్ మనీ అయి ఉండాలి, ఇంతకీ ఏంటి సంగతిని అడగ్గా దానికి రెడ్డి తనకి లంచం ఇచ్చి ఇది ఇక్కడితో క్లోజ్ చేయాలని చూస్తాడు. అయితే రాంబాబు ఒప్పుకోడు. దాంతో రెడ్డి డబ్బు నాది కాదు, అటాక్లో పడిన బుల్లెట్స్ కూడా నావి కావు, నాపై ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి నీ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నాయని అంటాడు. అప్పుడే పోలీస్ ఆఫీసర్ గిరి రాంబాబుతో సార్ హిందూపూర్ కరుణ హాస్పిటల్ బ్రాంచ్లో కూడా ఇప్పుడే ఫైరింగ్ జరిగిందంట అని చెప్పగా అది విన్న రెడ్డి షాక్ అవ్వగా రాంబాబు తనతో ప్రూఫ్ ఇదే అని చెప్పి నవ్వుతాడు. నిజానికి హరి అండ్ సరస్వతి మొదటి దొంగతనంలో డబ్బు గొడవలో బ్యాగ్ నుంచి అక్కడే కార్ పార్కింగ్ ఏరియాలో కింద పడిపోయి ఉంటుంది. బ్యాగ్లో 5 లక్షలు మాత్రమే ఉంటాయి. హరి ఇషాక్కి ఫోన్ చేసి అదే విషయం చెప్పగా ఇప్పుడు 2 రోజుల్లో డబ్బు కడితేనే నువ్వు షిప్లో వెళ్ళగలవు, లేదంటే మరో 3 నెలల వరకు షిప్ లేదు అని చెప్పి ఉంటాడు. ఇంకా సరస్వతికి కూడా హార్ట్ ఇప్పిస్తాను అని చెప్పిన వ్యక్తి పదే పదే ఫోన్ చేసి డబ్బు రెడీ చేసావా అని అడుగుతూ ఈరోజు సాయంత్రంలోగా డబ్బు రెడీ చేయకపోతే హార్ట్ మరొకరికి వెళ్ళిపోతుంది అని చెప్పగా సరస్వతి హరికి అదే విషయం చెప్పి నాకు సాయంత్రంలోగా ఎలాగైనా డబ్బు కావాలని చెప్పి ఎమోషనల్ అవ్వడంతో అలా హరి అండ్ సరస్వతి హిందూపూర్ బ్రాంచ్ నుండి డబ్బు షిఫ్ట్ అవుతుంది అని తెలిసి అక్కడికి వెళ్ళి డబ్బు దొంగలించి తప్పించుకోవాలని చూడగా అక్కడి సెక్యూరిటీ హరిపై అటాక్ చేయడంతో హరి డబ్బు బ్యాగ్ని సరస్వతికి ఇస్తాడు. అలా గొడవలో హాస్పిటల్ సెక్యూరిటీ హరిని కొట్టి బంధించగా సరస్వతి హరిని వదిలేసి డబ్బు బ్యాగ్తో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అది చూసిన హరి సరస్వతి తనని మళ్ళీ మోసం చేసిందని చెప్పి చాలా ఎమోషనల్ అవ్వగా ఇక్కడే ట్విస్ట్. అలా కాసేపటికే సరస్వతి గన్ను తీసుకొని అక్కడికి వచ్చి గన్తో సెక్యూరిటీని బెదిరించి హరిని తీసుకొని అక్కడ నుండి ఇద్దరు పారిపోతారు. ఇప్పుడే హరికి సరస్వతి కళ్ళల్లో తనపై ఉన్న ప్రేమ కనిపించి ఫీల్ అవుతాడు. అలా ఇద్దరు పారిపోతూ ఉండగా ఈ విషయం తెలిసిన రాంబాబు తన పోలీస్ టీంతో పాటు వారినే ఫాలో అవుతూ వెళ్తాడు. అలా హరి అండ్ సరస్వతి ఒక మార్కెట్ యార్డ్లోకి వెళ్ళి దాక్కోగా రాంబాబు కూడా అక్కడికి వచ్చి మైక్లో వారికి వినిపించేలా ఏంటి హరిదాస్ నువ్వేదో జైలు నుండి తప్పించుకున్నావు, పట్టుకోమని నా కూతురు చెప్తే నీ కోసం వెతుకుతూ ఉంటే నువ్వేమో ఇక్కడ దొంగతనాలు కూడా మొదలు పెట్టేశావు, ఇప్పుడే నీ ఫైల్ కూడా చూశాను, నువ్వు మర్డర్ కేసులో కూడా ఉన్నావు, అలాగే ఒక అమ్మాయిపై రేప్ అటెంప్ట్ కూడా చేశావు, నీలాంటి వాడి మీద ధైర్యంగా సాక్ష్యం చెప్పి నువ్వు 13 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించేలా చేసిన ఆ అమ్మాయికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, నా మాట విని మర్యాదగా ఇప్పటికైనా లొంగిపో అంటాడు. అదంతా విన్న హరే సరస్వతి తనకి చేసిన మోసాన్ని గుర్తు చేసుకొని సరస్వతి నుండి డబ్బు బ్యాగ్ లాక్కొని సరస్వతిని అక్కడే వదిలేసి హరి బైక్ పై అక్కడ నుండి పారిపోబోగా రాంబాబు తనని
తనని పట్టుకోవాలని చాలా ట్రై చేస్తాడు. కానీ హరి డబ్బు బ్యాగ్తో తప్పించుకొని పారిపోతాడు. ఇంకా హరి అలా చేయడంతో సరస్వతి చాలా ఎమోషనల్ అవుతుంది. అప్పుడే రాంబాబుకి హరితో గొడవ పడేటప్పుడు తన మెడలోని స్కార్ఫ్ అక్కడే కింద పడి ఉండడాన్ని చూసి రాంబాబు ఆ స్కార్ఫ్ని సరస్వతి ఫేస్కి ఉండడం చూసింది గుర్తు తెచ్చుకొని తన టీంతో హరితో పాటు ఉన్న మరొక దొంగ అమ్మాయి అని తన ఫేస్ హాస్పిటల్ సీసీటీవీ కెమెరాస్లో రికార్డ్ అయి ఉంటుంది అని అలా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగా అప్పటికే రెడ్డి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అంతా డిస్ట్రాయ్ చేసి సీసీటీవీ కెమెరాలు వర్క్ చేయకుండా చేసి ఉంటాడు. రాంబాబుతో ఎలకలు వైర్లన్నీ కొరికేశాయని చెప్పి నవ్వుతాడు. దాంతో కోపం వచ్చిన రాంబాబు తనతో నువ్వు టెన్షన్ పడుతుంది బ్యాగ్ కోసమో డబ్బు కోసమో కాదు, దొంగల కోసం. ఎందుకంటే వాళ్ళు మాకు దొరికితే నువ్వు ఈ హాస్పిటల్లో ఏం చేస్తున్నావో, ప్రజలను ఆరోగ్యం పేరుతో ఎలా దోచుకుంటున్నావో అందరికీ తెలిసి నీ మొత్తం హాస్పిటల్స్ అన్నీ క్లోజ్ అవుతాయని నాకు బాగా తెలుసనగా దానికి రెడ్డి నీకు ఒక్క ప్రూఫ్ కూడా దొరకదు అని చెప్పి నవ్వుతాడు. నిజానికి తాము ఎవరికీ తెలియకుండా డబ్బు షిఫ్ట్ చేసే విషయం తెలుసుకొని డబ్బు దొంగతనం చేస్తున్నారు అంటే వారికి తమ హాస్పిటల్లో జరిగే విషయాలన్నీ తెలిసే ఉంటాయని అర్థమైన రెడ్డి వారిని పోలీసుల కంటే ముందే పట్టుకొని చంపాలి అని తన మనుషుల్ని పంపి పోలీసులకి వారి గురించి ఎలాంటి క్లూస్ దొరకకుండా చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రాంబాబు కూతురు నాన్న వారిని పట్టుకోవడానికి మనకు ఒక లీడ్ దొరికింది అని చెప్పడంతో రెడ్డిని చూసి రాంబాబు 48 గంటల్లో నీ పతనం మొదలవుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. నిజానికి జానకికి మళ్ళీ అడ్రస్ దొరికి ఉంటుంది. దాంతో అలా మళ్ళీ ఇంటికి వెళ్ళి తనని కలిసి తనకి హరి ఫోటో చూపించి 13 సంవత్సరాల క్రితం నీపై రేప్ అటెంప్ట్ చేసిన వ్యక్తిని 3 సంవత్సరాల క్రితం జైల్లో కలవడానికి ఎందుకు వెళ్ళావు, జైలు విజిటర్ బుక్లో నీ పేరు చూసాం, అసలు ఏం జరిగిందో నిజం చెప్పు అనగా మళ్ళీ జరిగింది గుర్తు చేసుకుంటుంది. మరో పక్క హరి డబ్బు బ్యాగ్తో ఇషాక్ దగ్గరికి వెళ్ళగా అప్పుడే టీవీ న్యూస్లో ఆ ఇద్దరు దొంగల్లో ఒకరు జైలు నుండి తప్పించుకున్న హరి మరొకరు ఎవరో తెలియాల్సి ఉంది అని చెప్తూ ఉంటారు. అది చూసిన ఇషాక్ తనని పోలీసులకి పట్టించి పగ తీర్చుకుంటా ఉన్నావు కదరా అనగా దానికి హరి తను నన్ను నమ్మింది బాయ్, నాకు తన మీద ఉంది పగ ద్వేషం అనుకున్నాను, తను నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది కానీ నేను ఇంకా అక్కడే ఉండిపోయాను, ప్రేమిస్తూనే ఉండిపోయాను, అందుకే తనని కష్టాల్లో ఇరికించలేకపోయాను, తన ఫేస్కి మాస్క్ ఉండడంతో తనని ఎవరూ గుర్తుపట్టలేరులే, అందుకే తనను అక్కడే వదిలేసి పోలీసులను వెంటబడేలా చేసి తప్పించుకొని వచ్చేసానని చెప్పి ఎమోషనల్ అవ్వగా ఇషాక్ తనని ఓదారుస్తాడు. అప్పుడే హరి ఇషాక్తో ఆ డబ్బంతా తన అకౌంట్లో వేసి ఏటీఎం కార్డు తనకి ఇచ్చేయండి బాయ్ అని చెప్పి తను ముంబైకి బయలుదేరబోగా అప్పుడే సరస్వతి వేసుకున్న రెయిన్ కోట్ తీసుకొచ్చిన హరి దాని పాకెట్లో ఉన్న ఒక చైన్ లాకెట్ చూసి షాక్ అయ్యే అది సరస్వతి తన కూతురి మెడలో వేస్తూ నువ్వే అడిగావు కదా నాన్న ఇచ్చిన చైన్ వేసుకుంటాను బాగుందా అని చెప్పింది గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే నిజానికి 13 సంవత్సరాల క్రితం సరస్వతి బర్త్డే రోజు తనకి సర్ప్రైజ్గా ఇవ్వాలి అని హరి రెడీ చేసిన గిఫ్ట్ ఇదే. అయితే ఇది సరస్వతి భర్త తన కూతురికి ఇవ్వటం ఏంటని డౌట్ వచ్చి హాస్పిటల్లో ఉన్న సరస్వతి భర్త భాస్కర్ దగ్గరికి వెళ్తాడు. తనకి ఆ చైన్ లాకెట్ చూపించి అంటే ఆ రోజు నువ్వు అక్కడే ఉన్నావా భాస్కర్ అని అడగ్గా భాస్కర్ ఫుల్గా భయపడిపోతూ నాకేం తెలియదు అని జరిగింది గుర్తు చేసుకుంటాడు. మరో పక్క మళ్ళీ రాంబాబు అండ్ జానకికి జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నిజానికి సరస్వతి బర్త్డే రోజు హరి అండ్ సరస్వతి గుడిలో కలిసి మాట్లాడుతూ ఉండగా వారిని ఎవరు చూడకుండా మళ్ళీ అక్కడే కాపలాగా ఉంటుంది. అయితే హరి అండ్ సరస్వతి మాట్లాడుకునేది భాస్కర్ తన ఫోన్లో వీడియో తీయడం మళ్ళీ చూసి తన దగ్గరికి వెళ్ళి ఎందుకు వీడియో తీస్తున్నావని సీరియస్ అవ్వగా అప్పుడే అక్కడికి వచ్చిన రమేష్ తక్కువ జాతి దానివి గుడిలోకి రావటమే కాకుండా నా ఫ్రెండ్ మీదే అరుస్తున్నావేంటని గొడవ పడి ఉంటారు. తర్వాత భాస్కర్ రమేష్కి హరి అండ్ సరస్వతి మాట్లాడుకుంటూ హరి సరస్వతిని టచ్ చేస్తున్న వీడియో చూపించి చూసావా వాడు నీ చెల్లెల్ని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు, వారికి మళ్ళీ కాపలాగా ఉంది, అందుకే ఈ తక్కువ జాతి వాళ్ళని ఊరి బయటే ఉంచాలి, వీరిని ఇలాగే వదిలేస్తే రేపు నీ ఇంటికే వస్తారు అని రెచ్చగొట్టడంతో అలా రాత్రి మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీపై అటాక్ చేసి చంపబోగా హరి బయటకు వచ్చి వారిపై అటాక్ చేయబోగా అలా హరి రమేష్ని చంపేసి ఉంటాడు. అదంతా దూరం నుండి చూస్తున్న భాస్కరే పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఇంకప్పుడే సరస్వతి అక్కడికి వచ్చి హరి తన అన్నయ్య రమేష్ని చంపి ఉండడం చూసి షాక్ అవుతుంది. పోలీసులు హరిని అరెస్ట్ చేసి మళ్ళీతో ఇక్కడే ఉంటే చంపేస్తాం ఎవరికీ తెలియని ఊరికి పారిపోవని బెదిరించడంతో మళ్ళీ పారిపోగా మరో పక్క భాస్కర్ సరస్వతి అమ్మ పోలీసులతో కలిసి రమేష్ని చంపిన కేసులో హరిని అనఫీషియల్గా చంపేయాలని చూస్తారు. ఇంక ఈ విషయం తెలిసిన సరస్వతి తన అమ్మ అంటూ పోలీసులతో హరి తప్పేం లేదు, తను ఒక అమ్మాయిని కాపాడాడు, ప్లీజ్ తనని చంపకండి అని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే తన మాట వినకపోవడంతో ఏడుస్తూ హరిని ఏమైనా చేస్తే నేను కూడా చచ్చిపోతాను, మీరు హరిని ప్రాణాలతో వదిలేస్తే నేను నిజం ఎవరికీ చెప్పనమ్మా, ఇక నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, హరిని బ్రతకనివ్వండి చాలు అని చెప్పి ఏడుస్తుంది. అది అక్కడే ఉన్న భాస్కర్ విని తనని పెళ్లి చేసుకోవాలని చెప్తాడు. హరి ప్రాణాలతో బతికి ఉండడానికి సరస్వతి ఆ పెళ్లికి ఒప్పుకొని పోలీస్ స్టేషన్లో హరినే తప్పు చేసినట్లు ఎఫ్ఐఆర్ పై సంతకం పెట్టి ఉంటుంది. దాంతో హరిని పోలీసులు ప్రాణాలతో వదిలేసి ఉంటారు. మరో పక్క మళ్ళీ అలా అంతా చెప్పే హరి బ్రతికి ఉండాలి అంటే సరస్వతి తనని ఎప్పటికీ కలవకూడదు మాట్లాడకూడదు, అందుకే వారు చెప్పినట్లు చేసింది అని అంతా చెప్పగా అది విన్న రాంబాబు అంటే ఇందులో హరి తప్పేం లేదు, ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైతే మరో తప్పు జరగనివ్వనని అలా అక్కడ నుండి సరస్వతి దగ్గరికి బయలుదేరగా జానకి ఇప్పుడు సరస్వతి దగ్గరికి ఎందుకు నాన్న అంటుంది. దానికి రాంబాబు రెండో దొంగ తనే అని చెప్తాడు. అలా సరస్వతి ఇంటికి వెళ్ళగా
వెళ్ళగా తను అక్కడ లేక హాస్పిటల్ దగ్గరికి బయలుదేరుతారు. మరో పక్క హరికి నిజమంతా తెలిసే అంటే నువ్వే సరస్వతిని పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ ప్రకారం ఇదంతా చేసావా అని సీరియస్ అయ్యే నువ్వు చేసిన పని వల్ల అందరి జీవితాలు నాశనం అయ్యాయి, నువ్వు మాత్రం హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి రెడీ అవుతున్నావు, హార్టే లేని నీకు హార్ట్ ఎందుకురా అని తనని చంపబోగా ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే భాస్కర్ హరితో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ నాకు కాదు సరస్వతికి అని చెప్పడంతో అది విన్న హరి మైండ్ బ్లాక్ అయ్యి వెంటనే సరస్వతి ఇంటికి వెళ్తాడు. మరో పక్క హాస్పిటల్కి వచ్చిన రాంబాబుకి అక్కడి డాక్టర్ సరస్వతి డబ్బు కోసం వెళ్ళి ఇంకా తిరిగి రాలేదని తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే అలా హరి సరస్వతి ఇంటికి వెళ్ళగా అక్కడ సరస్వతి ఉండదు. తన పిన్నిని తన గురించి అడిగితే హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి డబ్బు రేపులోగా కట్టకపోతే హార్ట్ మరొక పార్టీకి అమ్మేస్తున్నారు అని, అందుకే రేపులోగా డబ్బు కడితేనే ఆపరేషన్ జరుగుతుందని పదే పదే కాల్స్ చేస్తూ విసిగిస్తూ ఉండడంతో తన కూతురికంటూ ఉంది తను మాత్రమే అని, తను కూడా చనిపోతే తన కూతురు చిన్ని అనాథైపోతుంది, తన కూతురి కోసమైనా బ్రతకాలని ఆ డబ్బు రెడీ చేయడానికి వెళ్ళింది అని చెప్పడంతో అది విన్న హరి అక్కడ నుండి వెళ్ళబోగా అప్పుడే చిన్ని హరి దగ్గరికి వచ్చి అమ్మ ఎక్కడా అని అడగ్గా దానికి హరి అమ్మ వచ్చేస్తుంది తల్లి అని తనకి ధైర్యం చెప్పి ఆ చైన్ లాకెట్ తనకి ఇచ్చి వెళ్ళిపోతాడు. మరో పక్క సరస్వతి ఎలాగైనా డబ్బు కావాలి అని హరి గన్ తీసుకుని కరుణ హాస్పిటల్స్ మదనపల్లి బ్రాంచ్ లో డబ్బు షిఫ్ట్ అవుతుందని తెలిసే డబ్బు దొంగలించాలని అక్కడికి వెళ్తుంది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి రెడ్డినే ఆ ఇద్దరు దొంగల్ని పట్టుకోవాలి అని, దొంగలకి ఆ ఇన్ఫర్మేషన్ తన హాస్పిటల్ స్టాఫ్ లోనే ఎవరో ఇస్తున్నారు అని ప్లాన్ ప్రకారం డబ్బు షిఫ్ట్ అవుతున్నట్లు అందరికీ తెలిసేలా చెప్పి దొంగల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మరో పక్క హరిని ఫాలో అవుతూ వెళ్ళిన పోలీస్ ఆఫీసర్ గిరికి అక్కడ ఇషాక్ అంటూ డబ్బు ఉండడం చూసి ఇషాక్ని చంపి ఆ డబ్బు తీసుకుని రెడ్డికి ఫోన్ చేసి హాస్పిటల్ దగ్గరికి బయలుదేరతాడు. ఇంకా హాస్పిటల్కి చేరుకున్న సరస్వతి డబ్బు షిఫ్ట్ చేయడం చూసి గన్తో వారిని బెదిరించి అటాక్ చేసి డబ్బు బాక్ తీసుకుని అక్కడ నుండి పారిపోవాలని చూడగా అప్పుడే అక్కడికి వచ్చిన గిరి సరస్వతి కాలుకి షూట్ చేసి గాయపరిచి తన దగ్గరికి వెళ్ళి తనని చంపబోతాడు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన హరి గిరిని షూట్ చేసి చంపేస్తాడు. ఎందుకంటే ఇషాక్ని చంపిన విషయం ఆల్రెడీ హరికి తెలిసి ఉంటుంది కాబట్టి. ఇంకా అలా సరస్వతిని కాపాడి అక్కడ నుండి తీసుకెళ్లగా పోలీసులు వారి వెంట పడతారు. అప్పుడే మంగ మరో గంటలో డబ్బు కడితేనే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ జరుగుతుందని మెసేజ్ చేయడంతో అది చూసిన హరి తనతో ఈ పోలీసులు మనల్ని వదిలిపెట్టరు, నీ ఫేస్ ఎవరికీ తెలియదు కాబట్టి నువ్వు కారులో ఇక్కడ నుండి హాస్పిటల్కి వెళ్ళు, ఇక్కడ వీళ్ళని నేను చూసుకుంటాను, నీకు ఆపరేషన్ జరగాలి అని చెప్పగా అది విన్న సరస్వతి చాలా ఎమోషనల్ అవుతుంది. తనని చూసి హరి కూడా ఎమోషనల్ అవుతాడు. ఇంకా అలా సరస్వతి కారులో అక్కడ నుండి వెళ్ళిపోగా హరి పోలీసులపై ఫైరింగ్ చేస్తూ అలా వారిని తన వైపు డైవర్ట్ చేస్తాడు. అలా ఆపరేషన్ టైం అయ్యేదాకా పోలీసులపై ఫైరింగ్ చేసిన హరి ఇంకా తనకి అయిన గాయాలతో అక్కడే కూర్చుంటాడు. అప్పుడే హరి దగ్గరికి రాంబాబు రాగా తనతో ఏంటి సామి మీ వాళ్ళు నా శరీరం అంతా బుల్లెట్స్ దింపారు, నేను దేవుడిని నమ్మను సామి, కానీ నేను చూస్తుంటే ఒకటి అడగాలి అని ఉంది, నా జూలియట్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి చనిపోవడంతో రాంబాబు కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. అప్పుడే తన టీం రాంబాబుకి ఫోన్ చేసి సార్ రెండో దొంగ గురించి మీడియా వాళ్ళు అడుగుతున్నారు ఏం చేద్దామనగా దానికి రాంబాబు రెండో దొంగ ఎవరో కనిపెట్టలేకపోయామని చెప్పు అంటాడు. ఇంకా తర్వాత డబ్బు కోసం రెడ్డి హాస్పిటల్లో చేస్తున్న అరాచకాలన్నీ బయటపెట్టి రెడ్డిని అరెస్ట్ చేసి తన హాస్పిటల్స్ అన్ని క్లోజ్ చేయిస్తాడు. అలా నెల రోజులు గడిచిపోతాయి. నిజానికి సరస్వతి భర్త భాస్కర్ కోవిడ్ టైంలో లంగ్స్ లో బ్లాక్ ఫంగస్ తో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. ఇంకా అలా ఒకరోజు రాంబాబు అంటూ జానకి వచ్చి సరస్వతిని కలిసి తనకి అన్ని నిజాలు చెప్పి ఇదంతా చేసింది భాస్కరే అని చెప్పి వెళ్ళిపోతారు. వారిని చూసిన భాస్కర్ పోలీసులు వచ్చారేంటని అడగ్గా దానికి సరస్వతి వారు మళ్ళీని కలిశారంట, నాకు నిజాలన్నీ తెలిసిపోయానగా దానికి భాస్కర్ అవునా చిన్నప్పటి నుండి నిన్ను ఇష్టపడుతూ నిన్నే పెళ్లి చేసుకోవాలని నీ ఫ్యామిలీతో మాట్లాడాలి అనుకునే టైంకి నువ్వు ఆ హరిగాడితో తిరుగుతున్నావు, అందుకే కోపంతో ఇదంతా చేశాను, ఇప్పుడు వాడు చచ్చాడు కదా నువ్వు వాడితో పడుకున్నావా, పడుకున్నా ఏం పర్లేదులే, నువ్వు ఎవరికి చెప్పకు నేను ఎవరికి చెప్పను అని నవ్వుతాడు. విన్న సరస్వతి చాలా ఎమోషనల్ అయ్యి తను హరితో దిగిన ఫోటో తీసుకుని వెళ్ళి ఇంటి గోడకి అందరూ చూసేలా పెడుతుంది. అది చూసి అందరూ షాక్ అవ్వగా అప్పుడే సరస్వతి ఏడుస్తూ భాస్కర్ దగ్గరికి వెళ్ళి చంపలు పగిలేలా కొట్టి ఏడుస్తూ చిన్ని దగ్గరికి వెళ్తుంది. అప్పుడే చిన్ని సరస్వతికి ఆ చైన్ లాకెట్ చూపించి హరి అంకుల్ దీనితో ఒక మ్యాజిక్ నేర్పించాడు అని ఆ లాకెట్ కి ఉన్న పిన్ను లాగి ఓపెన్ చేయగా అందులో సరస్వతికి ఎంతో ఇష్టమైన ఆక్వామెరిన్ రంగు ఉన్న రింగు ఉండడం చూసి అది హరి తన కోసం తీసుకున్నదని అర్థమై దాన్ని చేయికి పెట్టుకుని చాలా ఎమోషనల్ అవుతుంది. మరో పక్క జానకి రాంబాబుతో తప్పు చేసిన అందరూ బాగానే ఉన్నారు కానీ ప్రాణంగా ప్రేమించుకున్న ఇద్దరు దూరమయ్యారు, ఇప్పుడు హరి తనతో లేడు కదా అనగా దానికి రాంబాబు ఎవరు చెప్పారు హరి తనతో లేడు అని, ఎప్పటికైనా తన గుండె చప్పుడుగా ఉంటాడు అని ట్విస్ట్ రివీల్ చేస్తాడు. నిజానికి ఆ రోజు మంగ హార్ట్ ని వేరే పార్టీకి అమ్మేశారు అని మెసేజ్ చేయడంతో అది చూసిన హరి సరస్వతిని ఎలాగైనా బ్రతికించుకోవాలని కావాలనే పోలీసుల బుల్లెట్లు తన శరీరంలో దిగేలా చేసుకుని హరి చనిపోతూ అదే విషయం రాంబాబుకి చెప్పి తన హార్టే సరస్వతికి పెట్టేలా చేసి ఉంటాడు. ఈ నిజం తెలిసిన జానకి వారి ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో అర్థం చేసుకొని చాలా ఎమోషనల్ అవుతుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.